గణేశాయ నమః. వరములు సిద్ధింపచేసే వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని భాద్రపద శుద్ధ చవితి రోజున ఆచరించడం యుగ యుగాల నుంచి వస్తున్న సంప్రదాయం. పెద్దలు పిన్నలు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పూజా విధానంతో కూడిన పండుగ వినాయక చతుర్థి. వినాయక పూజలో అన్ని ప్రత్యేకతలే. పాలవెల్లి కట్టడం, పత్రితో పూజించడం, ఫల నివేదనలు, నిమజ్జనం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు. అన్నింటినీ మించి పురాణాలు శాస్త్రాల్లో వివరించిన విధంగా విఘ్నేశ్వరుణ్ణి మట్టితో తయారు చేయటం, ప్రమథ గణాలకు అధిపతిని, అగ్రపూజ్యుడిని, పార్వతీనందనుని, శివకుమారుని మట్టితో తయారు చేయటం వెనుక ఆంతర్యం ఉన్నది. ఆ ఆంతర్యం ఏమిటి? సమస్త విశ్వం పంచభూతాత్మకం. పంచభూతాలలో పృథ్వీ ఒకటి. పృథ్వీ అంటే భూమి. మట్టితో భగవన్మూర్తిని తయారు చేసి ఆరాధించటం ఎంతో శ్రేష్టం. ఇందులో గొప్ప తత్వరహస్యం దాగి ఉంది. ఈ తత్వరహస్యం తెలుసుకునే ముందు మట్టితో వినాయకుని చేయటం వెనుక ఉన్న ఒక చిన్న కథని తెలుసుకుందాం. అయితే వినాయకుడు ఎందుకంత గొప్ప, ఏమిటి, ఈయనెందుకు పూజించాలి మొదటగా అనేది నేను మరో వీడియో చేశానండి. ఇది ఎండ్లో పెడతాను. ఈ వీడియో ఎండ్ కార్డ్లో పెడతాను, అది తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు ఈ కథ ఏంటో తెలుసుకుందాం. ఒకసారి గంగామాత శివునితో అందిట, గణపతి అంతటి గొప్ప సుగుణవంతుడు కేవలం పార్వతీకే కుమారుడా? నాకు అంతటి అదృష్టం లేదా అని అడిగిందిట. అప్పుడు శివుడు గంగామాతకి ఒక వరం ఇచ్చాట. వినాయక చవితి రోజు మట్టి గణపతిని పూజించి ఆ ప్రతిమని గంగలో నిమజ్జనం చేస్తారని, అలా గంగామాత గర్భంలో గణపతి ఉంటాడని వరమిచ్చాడట. అయితే ఇందులో ఉన్న తత్వ రహస్యాన్ని గ్రహిస్తే స్థూలతత్వాన్ని సూక్ష్మతత్వంగా మార్చటం, సృష్టి అంతా ఏదో ఒకరోజు లయమయ్యేవే అనే తత్వాన్ని అర్థం చేసుకోవడమే మట్టి వినాయక నిమజ్జనంలో ఉన్న రహస్యం అన్నమాట. ఈ రహస్యాన్ని తెలుసుకొని వినాయక ప్రతిమలను నీళ్లలోనే నిమజ్జనం చేయాలన్నది శాస్త్ర నిర్ణయం. ఆధునిక కాలంలో అధునాతన పూజా విధానాలతో చిత్ర విచిత్ర ప్రతిమలు సృష్టించేస్తున్న సనాతన పూజా విధాన పద్ధతులకు సవాలు విసిరే పరిస్థితులు నేటి సమాజంలో చూస్తున్నాము. ప్రకృతిని సస్యశ్యామలంగా చేసేవే మన హిందూ పండుగలు. అందుకు భిన్నంగా కళ్లకు కలిగించే ఆనందం కోసం పర్యావరణానికి హాని చేసే పదార్థాలతో వినాయక ప్రతిమను చేసి వాటిని హానికర రంగులు అద్ది నీటిని, తద్వారా భూమిని, వాతావరణాన్ని కాలుష్యపు కోరలకు గురిచేసే పండుగలు మనకు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించవు. పర్యావరణానికి హాని కలిగించే పనులు భగవంతుడు ఎప్పటికీ మెచ్చడు. దివ్యశక్తిని తమలో నిక్షిప్తం చేసుకున్న 21 రకముల పత్రి దేవతారాధనలో శ్రేష్టముగా చెప్పబడినవి. ఇవి ఆధ్యాత్మిక పరంగా దైవ ప్రీతికరములుగా చెప్పిన ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడుకొని ఉన్నవిగా ఋషి ప్రోక్తమైన ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు తెలియచేస్తున్నాయి. ఈ పత్రికి వర్షాకాలంలో వచ్చే కొత్త నీటిని శుద్ధి చేసే గుణాలు కలిగి ఉన్నాయి. ఈ పత్రితో పాటు రకరకాల హానికర పత్రాలు కూడా నీటిలో కలుపుతున్నారు. అసలు వీటితో పాటు నీటిలో, భూమిలో కరగని ప్లాస్టిక్ కవర్లు, సిమెంటు, సింథటిక్ కలర్స్తో విగ్రహాలను తయారు చేసి వాటిని నీళ్ళల్లో కలిపేసి నీటిని పూర్తిగా కాలుష్యంగా మనం తయారు చేసేస్తున్నాం. అదే నీటిని మళ్ళీ మనం వ్యవసాయానికి వాడుతున్నాం. దానివల్ల పొలాల్లో కూడా మనకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దానివల్ల భూమి, నీరు, వాయువు అన్నీ కలుషితం చేసేస్తున్నాం. అది మటుకు మనం ఈ వినాయక చవితి నుంచి ఇలాంటి వాటికి మనం స్వస్తి చెప్దాం. ప్రపంచం అంతా కాలుష్యంతో నిండిపోయింది ప్రస్తుతం. పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి కలుషితమై ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్న వేళ మన చేతిలో ఉన్న చేతనైన పని మనం ఎందుకు చేయలేము? చేద్దాం. చేయి కలుపుదాం. నీటిలో కలిసే మట్టి గణేష ప్రతిమని ప్రతి ఇంట, ప్రతి వీధిలో ఆహ్వానిద్దాం. ఆర్గానిక్ కలర్స్తో చేసిన రంగులకు ప్రాధాన్యతనిద్దాం. ఎకో ఫ్రెండ్లీ గణపతిని పూజించి ఎన్విరాన్మెంట్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని కాపాడుకుందాం. రంగురంగుల ప్రతిమలు పిల్లలు ఇష్టపడటం సహజం. పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని అర్థవంతంగా తయారు చేసే బాధ్యత మన చేతిలోనే ఉంది.
ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలు కలిగించి అందరూ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.